అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేటెడ్ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ యాన్యువల్ క్యాలెండర్ అనేది రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. ఇది 18th జూన్ జీవో అనమాట. సో అంటే ఇవాళే జీవో కూడా వచ్చింది. సో అఫిషియల్గా మనకు రావడం జరిగింది. సో దీనికి ప్రీవియస్గా ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ రెఫరెన్స్ లెటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఏంటంటే డైరెక్ట్గా అయితే లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ దీనికి సంబంధించి యాన్యువల్ క్యాలెండర్ కంప్లీట్గా అయితే మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏమన్నారంటే కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ డైరెక్టెడ్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టు రిలీజ్ ది యాన్యువల్ క్యాలెండర్ ఫర్ రిక్రూట్మెంట్ ఎవ్రీ ఇయర్ రిగార్డింగ్ ద పోస్ట్ టు బి ఫిల్డ్ ఆన్ రెగ్యులర్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ అనేసి చెప్పారు. బట్ ఎనీవే మనకి ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్నట్టు మనం డిస్కస్ చేసేది మాత్రం ఓన్లీ రెగ్యులర్ జాబ్స్ గురించి మాత్రమే చూస్తున్నాము. బట్ ఎవ్రీ ఇయర్ ఈ విధంగా ప్రాసెస్ అయితే జరుగుతుంది అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో బెనిఫిట్స్ కూడా ఏంటి, ఏ బెనిఫిట్స్ ఉంటాయి యాన్యువల్ క్యాలెండర్ ఉండడం వల్ల అనేది కూడా ఇక్కడ ఇచ్చారనమాట. టు అవాయిడ్ ది బంచ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఎన్ష్యూర్ స్మూత్ కెరీర్ ప్రోగ్రెషన్ ఫర్ ది న్యూ ఎంప్లాయీస్, అలాగే ప్రొవైడ్ ఎ డిగ్రీ ఆఫ్ సర్టనిటీ అమాంగస్ట్ ది ఆస్పిరెంట్స్ ఆఫ్ యూత్ అండ్ స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అండ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అని చెప్పారు. సో టోటల్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకు 10143 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మనం డీటెయిల్డ్గా ఇక్కడ చూస్తున్నాం. డిపార్ట్మెంట్ వైజ్ మనం చూస్తే ఇక్కడ మనకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కమిషనర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ అనేవి 2 పొజిషన్స్. అలాగే హోమ్ డిపార్ట్మెంట్లో అయితే డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ 7, సబ్ ఇన్స్పెక్టర్ 30, అలాగే మనకు రెవెన్యూ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 9, సబ్ ఇన్స్పెక్టర్ 7, సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓ, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 1, అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చి మనకు ఇక్కడ 216. సో పోలీస్ కానిస్టేబుల్స్ 216, అలాగే మనకు పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ వచ్చి 103, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ 1, పోలీస్ కానిస్టేబుల్ 82. సో అలాగే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్. సో అలాగే ఇక్కడ ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అది ఏంటంటే మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా మనం చూస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 15, సో ఫార్మసిస్ట్కి వచ్చేసరికి 17, అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ 224, ల్యాబ్ టెక్నీషియన్స్ 25, స్టాఫ్ నర్సెస్ 188, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెడికల్. సో ఇది మెడికల్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఇదివరకు చెప్పింది ఏంటంటే ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఇప్పుడు ఏంటంటే మెడికల్గా వచ్చేసరికి 17 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ డిఫరెంట్ స్పీచ్ పెథాలజీ అండ్ రేడియాలజీ 1, అలాగే లెక్చరర్స్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ 1, అలాగే మళ్ళీ ఆడియో టెక్నీషియన్స్ 2, అలాగే డిఫరెంట్ టెక్నీషియన్స్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ మీరు చూసుకోండి. సో ఈవెన్ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా 54 అని చెప్పారు. ఫార్మసిస్ట్ 21, సో లార్జ్ స్కేల్ అని చూస్తున్నాను. సో స్టాఫ్ నర్సెస్కి వచ్చేసరికి ఇక్కడ 171 ఉన్నాయి. సో ఇవి కాకుండా ఏంటంటే మనకు కమిషనర్ హెల్త్, సో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవిజనర్స్ వచ్చి 5000 అయితే ఇచ్చారనమాట. సో ఇది బల్క్ నెంబర్ అని చెప్పాలి. సో 5000 వచ్చి బల్క్ నెంబర్ ఇక్కడ. సో అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ వచ్చి 196, అలాగే 12 వచ్చి డెంటల్ సర్జను, ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చి 14, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వచ్చి 12, థియేటర్ అసిస్టెంట్ 11, అలాగే స్టాఫ్ నర్సెస్ 82. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవే కాకుండా మళ్ళీ మనకు ఏడబ్ల్యూఈ, అలాగే డ్రాట్స్మెన్, జూనియర్ ఆర్కిటెక్చర్స్, ఫార్మసిస్టు, టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో అలాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ 8, అలాగే మనకు జూనియర్ అనాలిసిస్ట్ 5, శాంపుల్ టేకర్ 12. సో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆర్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్. సో ఇదేంటంటే రెవెన్యూ స్టాంప్స్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఇదేంటంటే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంటు. సో ఇందులో ఏంటంటే 2 డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్, సబ్ రిజిస్ట్రార్ వచ్చి 5, ఆర్టీఓలు వచ్చి 2, ఏఎంవిఐలు వచ్చి 15 ఇవైతే ఉన్నాయి. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అయితే మనకు చూస్తే ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ 2 ఉంది. ఏటీడబ్ల్యూ వచ్చి 1 అనమాట. సో హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇక్కడ 240 హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ అయితే 462, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 256, అలాగే మళ్ళీ మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్యూకి వచ్చేసరికి 101, కృష్ణదేవరాయ యూనివర్సిటీ 117, పద్మావతి మహిళా యూనివర్సిటీ 29, జేఎన్టీయు అనంతపూర్ 131, అలాగే జేఎన్టీయు కాకినాడ 89, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ 440, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 34, అలాగే యోగి వేమన యూనివర్సిటీ 69, అంబేద్కర్ యూనివర్సిటీ 33,
కృష్ణా యూనివర్సిటీ 25, రాయలసీమ యూనివర్సిటీ 39, విక్రమసింహపురి యూనివర్సిటీ 50, ద్రవిడ యూనివర్సిటీ 13, సో ఉర్దూ యూనివర్సిటీ 21, అలాగే వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ 91. సో ఇవైతే ఉన్నాయి. సో ఎక్స్పెషల్ ఏంటంటే ఇవి టోటల్గా 2000 జాబ్స్ అనమాట యూనివర్సిటీస్లో. అది కాకుండా మళ్ళీ లెక్చరర్స్ అనేది డిఎల్ అని 240 అయితే ఉన్నాయి. సో అలాగే మనకు చూస్తే ఇక్కడ ఎనర్జీ డిపార్ట్మెంట్ సంబంధించి చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ 2 పొజిషన్స్, డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ వచ్చి పోర్ట్ ఆఫీసర్ వచ్చి 1, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సిటిజన్స్, ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చి 2, ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ 2, వార్డన్స్ 1. సో అలాగే డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్స్ 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 1 అనమాట. అలాగే ఇవే కాకుండా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సో సర్వేలో అయితే 1 జాబ్ అయితే ఉంది. సో ఇది మైనింగ్ డిపార్ట్మెంట్ అనమాట. అలాగే ఎఫ్ఆర్ఓస్ 5, అసిస్టెంట్ డైరెక్టర్, సో ఇదేంటంటే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ 2 పొజిషన్స్ ఉన్నాయి. సో ఇవి కాకుండా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేసి ఇక్కడ మనకు 1238 ఉంది. సో ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే మేబీ స్టేట్ వైజ్ ఉండకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ద్వారా రిక్రూట్ అయ్యేటటువంటి జాబ్స్ అని మనం ఇక్కడ అనుకోవాలి. సో ఇవి 1238. సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఏదైతే మెన్షన్ చేయలేదు, ఓన్లీ ఏంటంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్. సో ఎస్సీ ఎస్టీ పేజ్ వాళ్ళకు సో బ్యాక్లాగ్స్ అనేది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో టోటల్గా ఏంటంటే 10143 వేకెన్సీస్ అనేవి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇది యాక్చువల్గా దీనికి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. సో మళ్ళీ మనం ఇక్కడ ఏంటంటే ఏ మంత్లో ఏ నోటిఫికేషన్స్ వస్తుందని మనం చూస్తే ఇమీడియట్గా ఆల్రెడీ మనం దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాము. మరి ఏంటంటే అదే యాక్చువల్గా ఇక్కడ కరెక్ట్ అయినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. బట్ ఇక్కడ మనకు చూస్తే ఏపీఎస్సి అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ అంటే పిహెచ్ వాళ్ళకి చూసినప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1238 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 1238 పొజిషన్స్ ఓకే, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండొచ్చు మేము మోస్ట్లీ, బట్ తెలియదు మనకు. బట్ జూలైలోనే అన్నారు కాబట్టి సో ఎర్లీగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి సో దీనికి తగినట్టు మీరు ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 చూస్తే మాత్రం చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఓన్లీ 36 జాబ్స్ అనేవి ఉన్నాయి. సో మరి ఈ 2021లో ఓన్లీ 36 జాబ్సే ఉన్నాయి. సో 2022లోనే నెక్స్ట్ నోటిఫికేషన్కి నెంబర్ ఆఫ్ జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే చాలామంది నిరుద్యోగులు దీన్ని దృష్టి నిరుత్సాహపడతారని అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో పోలీస్ జాబ్స్ అయితే మనకు చూస్తే ఇమీడియట్గా మనకు ఈ ఇయర్ రావాల్సినవి ఈ ఇయర్ అయితే 450, అవి సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్లో అయితే హెల్త్ డాక్టర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వచ్చి 451, అలాగే హెల్త్ అండ్ ఫార్మాడికల్కి సంబంధించి అయితే 5251 అయితే ఉన్నాయి. ఇవి నవంబర్లో నోటిఫికేషను. హెల్త్ నర్సెస్ వచ్చి 441, అది డిసెంబర్లో నోటిఫికేషను. అలాగే డిఎల్ అయితే 240 జనవరిలో నోటిఫికేషన్, జనవరి 2022. ఫిబ్రవరిలో అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యూనివర్సిటీస్లో 2000 నోటిఫికేషన్స్, అది ఫిబ్రవరిలో అయితే ఉన్నాయి. అదర్ డిపార్ట్మెంట్స్ వచ్చి ఒక 36 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా ఉన్నటువంటి మనకి 10,143లో చూస్తే మెజారిటీ ఆఫ్ జాబ్స్ అనేవి ఎక్కువగా ఎడ్యుకేషను, హెల్త్ వీటికి సంబంధించి మాత్రమే ఇక్కడ మనకు ఈ యాన్యువల్ ఇయర్ క్యాలెండర్లో రావడం జరిగింది. అలాని మీరు పొరపాటు పడితే ఇంకా నోటిఫికేషన్స్ రావా అనుకుంటే పొరపాటు పడితే లేదు, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకేముంది, జస్ట్ ఒక 6 months తర్వాతనే కాబట్టి, లేదా మేబీ ఇది చూడాలి, మేబీ మార్చ్ వరకు ఇచ్చారు కాబట్టి యాన్యువల్ ఇయర్గా కూడా తీసుకోవచ్చు, చెప్పలేము. సో అంటే నెక్స్ట్ ఏప్రిల్ 2022 తర్వాత వచ్చేటటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో ఖచ్చితంగా మనకు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్స్ అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే వస్తాయి. అలాగే రిమైనింగ్ స్కూల్స్ సంబంధించి ఉన్నటువంటి డిఎస్సిస్ కానీ లేదా ఫర్దర్ ఇంకా ఏదైనా కూడా జేఎల్లు ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ యాక్చువల్గా ఈ ఫిగర్ అనేది తక్కువనే చెప్పాలి, బట్ స్టిల్ మరి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. సో ఇవి జస్ట్ మనకి రిక్రూట్మెంట్ జరిగి వీటిల్లో ఈ ఖచ్చితంగా ఆ ఇయర్స్లో నోటిఫికేషన్స్ పడి చెప్పినటువంటి మంత్ ప్రకారం నోటిఫికేషన్ పడి రిక్రూట్మెంట్లో ఎన్ని ఫిల్అప్ అవుతాయో కూడా చెక్ చేసుకోవాలి. దాని ప్రకారం మళ్ళీ మనకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏంటి అని కూడా అప్డేట్ అయితే వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మన ప్రిపరేషన్ అయితే అట్లీస్ట్ ఇనిషియల్గా ప్రిపరేషన్స్ మరి
ఏ వేటికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైనా ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసి కొంతవరకు ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా ఏదైనా మళ్ళీ మనకి ఏదైనా అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ నుంచి మీకు అందరికీ కూడా అప్డేట్ అయితే చేస్తాను. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా చాలామంది ఫ్రెండ్స్కు మీకు తెలియకుండా చాలామందికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మనకు మీ కామెంట్ని మన లింక్లో ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నంబర్ ఆఫ్ జాబ్స్ సంబంధించి ఇన్పుట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.